అదే అండి. మనకి 11 అయ్యాయా? ఆత్మ విద్యా విలాసం 11లోనే. గురువుని ఎలా పూజించాలి? గురువుని ఎలా అంటే సద్గురు ఎలాంటి వాడై ఉండాలి? గురువుని ఎలా పూజించాలి? మానవుడు ప్రపంచంలోకి వచ్చిన తర్వాత అనేకమైన కర్మలు చేస్తూ ఉంటాడు. లోపల ఏవేవో కోరికలు ఉంటాయి, చేరుకోవలసిన లక్ష్యాలు ఉంటాయి. వాటి కోసం కర్మలు చేస్తాడు. అతని ఆలోచనలు ఎలా ఉంటాయి? అతని వాసనలు బట్టి ఉంటాయి. అందులో పుణ్యవాసనలు, పాప వాసనలు రెండు ఉంటాయి. అతడి ఆలోచనలు, దృక్పథాలు తప్పుడువైతే పరపీడన కలిగించే పాప వాసనలు పేరుకుంటాయి. వాటితో వాసనల తెరలు బాగా పెరిగి భగవంతుని చైతన్యం మరుగున పడిపోతుంది. మనం చెప్పుకున్నాం, మన ప్రతి జీవుడిలోనూ పరమాత్మే గురు రూపంలో ఉంటాడు. అయితే ఆయనను కప్పి అనేక వాసనల పొరలు అడ్డు ఉంటాయి అని చెప్పుకున్నాం. అలా పాపపు వాసనలు మందమైన పొరలులాగా అడ్డుగని పేరుకొని ఉంటాయి. మంచి దృక్పథంతో ఉన్నతమైన ఆలోచనలతో ఉంటే అతడిలో పుణ్యవాసనలు పేరుకుంటాయి. అలా పుణ్యవాసనలు పేరుకున్న కొద్దీ పాప వాసనలు కరిగిపోయి వాసనల తెరలు శుద్ధమైపోతాయి. శుద్ధమైన అద్దంలా తయారవుతాయి. అప్పుడు లోపలున్న పరమాత్మ చైతన్యం మనకి చక్కగా వ్యక్తమవుతుంది. ఆ పరమాత్మ సాన్నిధ్యం, ఆయన స్పర్శ బుద్ధిలో శుద్ధత్వాన్ని, సూక్ష్మత్వాన్ని మనకి కలగజేస్తుంది. దానితో ప్రాపంచిక విషయాల పట్ల, సుఖాల పట్ల, భోగాల పట్ల అయిష్టత, దాన్నే అనాసక్తి అంటారు. అలా అయిష్టత ఏర్పడుతుంది. లోనున్న పరమాత్మను తెలుసుకోవాలని, దగ్గర కావాలని, ఆయనతో సాన్నిధ్యాన్ని పొంది ఆనందాన్ని పొందాలని, ఇంకా ఇంకా అనుభవించాలని తపన మనలో కలుగుతుంది. అలా కలుగుతున్న కొద్దీ పరమాత్మని చేరుకునే మార్గం కోసం అన్వేషిస్తాం. పరమాత్మని చేరుకుని ఆనందించగలుగుతాం. పరమాత్మని చేరుకునే మార్గం మనకి తెలియాలి. ఆ మార్గాన్ని చూపించేవాడే, మనలో వెళ్ళాలనే కోరికైతే వస్తుంది కానీ మనకి ఎవరో ఒకరు దారి చూపించాలి కదా. అలా దారి చూపించే వాళ్లే సద్గురువులు. అలాంటి సద్గురువుకై అన్వేషణ ప్రారంభిస్తాం. మరి సద్గురువు ఎవరికి లభిస్తాడు? అనేక జన్మల్లో సుకృతం చేసుకున్న వాళ్ళు, ఎంత ఎక్కువ ఆరాటంతో తపనతో చేసుకుంటారో అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా సద్గురువు లభిస్తాడు. జీవుడు తాను చేసిన సత్కర్మలను బట్టి, అతడిలోని పుణ్యవాసనల తీవ్రతను బట్టి కొందరికి తొందరగానే సద్గురువు దర్శనం లభిస్తుంది. కొందరికి ఆ సద్గురువే తటస్థపడతాడు, తన ఎదురుకుండా వచ్చి నుంచుంటాడు. అంతగా సత్కర్మలు చెయ్యలేని వాళ్ళకి సద్గురువు ఎదురుకుండా ఉన్నా వాళ్ళు గుర్తించలేరు, ఆశ్రయించలేరు. ఒకవేళ ఆశ్రయించినా ఏవో కారణాలతో వదిలేస్తారు, లేదా ఆ గురువే వాళ్ళని వదిలేస్తాడు. ఇక ఏ సత్కర్మలు చెయ్యని వాళ్ళకి అసలు గురువు అంటే ఎవరో ఏంటో కూడా తెలియదు, గురువే లభించడు. వారు పూర్తిగా అజ్ఞానంలోనే ఉండిపోతారు. ఇంకా అనేక పుణ్యజన్మలు, పూర్వ పుణ్యఫలం ఉంటేనే సద్గురువు లభించేది. మనకి సద్గురువు లభించింది అనేక జన్మల పుణ్యఫలం వలన. ఇది ఘంటాపదంగా మనం చెప్పుకోవచ్చు. గురువు అనేవాడు మంచి మాటలు చెప్తాడు. మరి సద్గురువు నిరంతరం ఏమని చెప్తాడు? నువ్వు పరమాత్మవి అని చెప్తాడు. నిజమైన శిష్యుడు సద్గురువు చెప్పింది చెప్పినట్లు మారు మాట్లాడకుండా ఆచరణలో పెట్టుకుంటాడు. మరి సద్గురువు ఎలా ఉండాలి? కృపాబ్ధిం గురుం. కృపాబ్ధిం అంటే కరుణా సముద్రుడై ఉండాలి. ఎందుకు కరుణా సముద్రుడై ఉండాలి? శిష్యులు అజ్ఞానంలో ఉంటారు, అనేక తప్పులు చేస్తూ ఉంటారు, పొరపాట్లు చేస్తూ ఉంటారు. కొందరికి గురువు యొక్క విలువ తెలియదు, కొందరికి గౌరవించటము తెలియదు. కొందరు గురువుని తనతో సమానంగా మానవ మాతృగా భావిస్తూ ఉంటారు. ఏవో గ్రంథాల్లో ఉన్న విషయాలు చదివి వినిపించే ఒక టీచర్ గా భావిస్తారు. కొందరు తమ దృష్టిని బట్టి జీతం ఇస్తున్నాం కాబట్టి ఆయన చెప్పకేం చేస్తాడు అనే భావనలో ఉంటారు. అయితే శిష్యులు ఎలాంటి పొరపాట్లు చేసినా, తప్పులు చేసినా వాటిని పట్టించుకోకుండా వారిని సరియైన జ్ఞానాన్ని వాళ్ళకి బోధించి వాళ్ళ లోటుపాట్లు సరిచేసి సహనం గలవాడై ఉంటాడు సద్గురువు. శిష్యుల ఉన్నతికి తాను వారి పట్ల కరుణ కలిగిన వాడై ఉంటాడు. అందుకే కృపాబ్ధిం. అలాగే గురువు ఇంకెలా ఉండాలి? శ్రోత్రియుడు. శ్రోత్రియుడు అంటే ఉపనిషత్తుల యొక్క జ్ఞానం తెలిసినవాడు.
బ్రహ్మనిష్ఠుడు, తెలిసిన ఆ జ్ఞానాన్ని అంటే ఉపనిషత్తుల జ్ఞానాన్ని తన ఆచరణలోకి పెట్టుకునేవాడు. అందుకే ముండకోపనిషత్తులో సరైన శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయి ఉండాలి సద్గురువు అని చెప్తూ, ఆయనకు సరైన జ్ఞానం లేకపోతే శిష్యులకి అజ్ఞానం తొలగదు. అందుకని శిష్యులకి ముందు ఏముండాలి? గురువు పట్ల, శాస్త్రాల పట్ల, గురు వాక్యాదిషు శ్రద్ధ నమ్మకం ఉండాలి. గు అంటే అజ్ఞానం, రు అంటే తొలగించేవాడు. ఇలా అజ్ఞానాన్ని తొలగించే గురువుని మనం ఎలా సమీపించాలి? గురువుని శిష్యుడు ఎలా సమీపించాలి, ఎలా గౌరవించాలి అనే దానికి ప్రణమ్య. ప్రణమ్య అంటే నమస్కరించడం. ఎలా నమస్కరించాలి గురువుకి? నమస్కరించేటప్పుడు ఎలాంటి ఆర్తి ఉండాలి అని చెప్తూ మనకి 4వ అధ్యాయం భగవద్గీతలో 4వ అధ్యాయం 34వ శ్లోకంలో చెప్పారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అని గురువుకి ఎలా నమస్కరించాలో ఎవరు చెప్పక్కర్లేదు. ఎందుకు? గురువుకి సంపూర్ణ శరణాగతుడై ఉన్నప్పుడు నిన్ను ఉద్ధరించడానికి దిగి వచ్చిన ఆ సాక్షాత్ పరబ్రహ్మే ఆ నా గురువు అని శిష్యుడికి లోపల నుంచి రావాలి. ఎవరు చెప్పక్కర్లా ఎలా నమస్కరించారు. నీట ముంచిన పాల ముంచిన నీదే భారం పరమాత్మ, గురు పరమాత్మ, నీవు తప్ప నితఃపరం పెరుగా అని మనస్సులో దృఢమైన భావన శిష్యుడికుంటే ఇంక నీ నమస్కారం ఎలా ఉండాలో ఎవ్వరూ చెప్పక్కర్లా. మరి అటువంటి భావన లేకుండా నమస్కారం పెడితే మొక్కుపడిగా చేస్తారు. కాబట్టి బాగుండదని చేస్తారు. అందరూ నమస్కరిస్తున్నారు, ఇప్పుడు నేను గురువుకు నమస్కరించకపోతే బాగుండు కాబట్టి నమస్తే సార్ అని ఓసారి చెయ్యిలా పెట్టి వదిలేస్తారు. అదే కదా నమస్కారాలు. గురువుకు నమస్కారం ఎలా చెయ్యాలో గురుగీత చెప్తోంది. ఉరసా శిరసా చైవ మనసా వచసా ధృస పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టాంగ ఉచ్యతే. గురుగీతలో చెప్తోంది శ్లోకంలో. వక్షస్థలం హృదయస్థానం, శిరస్సు, మనస్సు, మాట, చూపు, కాళ్ళు, చేతులు, చెవులు, ఈ 8 అవయవాలతో చేసేది అష్టాంగ నమస్కారం. గురువుకి నమస్కరించడంలో పై 8టిని ఉపయోగించాలి. హృదయపూర్వకంగా మనసులో పైన చెప్పిన భావం అదే నీలో మాటగా, అది నీవే చెవులతో వింటున్నట్లుగా ఉండాలి. ఇక కాళ్ళు, చేతులు, శిరస్సు ఎలాగూ ఉపయోగిస్తాం. పాదాల నుండి పైకి చూపుని ప్రసరింప చెయ్యాలి, కింద నుంచి పైకి చూడాలి గురువుని. ఇలా అష్టాంగ నమస్కారం చేస్తే చాలదు. తన బాధని, తనలోని తపనని తెలిపి తనకు కావలసిందేంటో అడగాలి. ఆ అడగటం తెలుసుకోవటం కోసం అడగాలి, పరీక్షించడానికో, గురువుకి ఎంత విజ్ఞత ఉందో తెలుసుకోవటం కోసం పరీక్షించడానికి అడగకూడదు. అదే పరిప్రశ్నేన, శిష్యుడు అడిగిన తీరును బట్టి అతని పరిపక్వతను తెలుసుకుంటాడు గురువు. ప్రశ్నలు అడగటాన్ని గురువులు ప్రోత్సహించేవారు, అది శిష్యులనమాట. ఇది భారతీయ సనాతన ధర్మంలో వేదాంతం అంతా కూడా గురు శిష్య సంవాదంతోనే ఉంటుంది. భారతీయ వేదాంతం గురు పరంపరగానే ఉంటుంది, గురు శిష్య పరంపరగా ఉంటుంది. ఇప్పుడు ఆదర్శ ప్రాయుడైన శిష్యుడు మహాత్ముడైన గురువును సమీపించి ఏం చెప్తున్నాడు, ఏమంటున్నాడో మనం 11వ శ్లోకంలో వివరించుకుందాం. సంసార ఘోర జలధౌ భగవన్న పారే తాపత్రయోగదహనే సహజారి నక్రే మోహాంభసి ప్రచలదుద్భువ మృత్యుభంగే వీక్ష్యాంతరస్మి పతితం జగదద్య భీతః. భగవన్, ఓ పూజ్యుడా, అపారే అంతులేని సంసార ఘోర జలధౌ, సంసారం అనే భయంకరమైన సముద్రంలో, తాపత్రయోగదహనే, తాపత్రయాలు అనే బడబాగ్నిలో, ఈ బడబాగ్నిలో సహజారి నక్రే, సహజ శత్రువులనే మొసళ్లతో, మోహాంభసి, మోహమనే నీటిలో, ప్రచలత్ ఉద్భవ, కదులుతూ పుడుతున్న మృత్యుభంగే, మృత్యు తరంగాలలో, పతితిం జగత్, పడిన ఈ జగత్తుని వీక్ష్య చూసి, ఆద్య ఈ నేను, ఇప్పుడు నేను నేడు, భీత అస్మి భయపడుతున్నాను అంటే, ఓ పూజ్యుడా, అంతులేని భయంకర సంసార సాగరంలో తాపత్రయాలు అంటే 3 తాపత్రయాలు,
ఆ 3 తాపత్రయాలనే బడబాగ్నిలో, సహజ శత్రువులనే మొసళ్లతో, మోహం అనే నీటిలో పుట్టే మృత్యు తర మోహం. మోహం అంటే మోహం ఒక అజ్ఞానం లాంటిది. దాని మీద విపరీతమైన కోరిక, ఇష్టం. మోహం అనే నీటిలో పుట్టే మృత్యు తరంగాలలో పడిన ఈ జగత్తును చూసి నేడు నేను భయపడుతున్నాను అని శిష్యుడు గురువుని అడుగుతూ గురువుతో చెప్తున్నాడు. శిష్యుడు సద్గురువుని సమీపించి నమస్కరించి ముందుగా తన బాధని వ్యక్తం చేస్తున్నాడు. నిజంగా అతడి బాధ ఇంటిలోని అశాంతి కాదు, పేదరికం కాదు, ఉన్న ఆస్తి పోగొట్టుకోవటం కూడా కాదు, తన వారు దూరం కావటము కాదు, లేదా ఏవేవో కోరికలు పెట్టుకుని అవి తీరక పొందిన బాధ కూడా కాదు, శరీర అనారోగ్యం కాదు. అసలు అతని బాధ అతనికొక్కడిదే కాదు, ఈ లోకంలో పుట్టిన సమస్త మానవులది. కాకపోతే అది ఆ బాధని అందరూ గుర్తించరు. కొద్దిమంది పూర్వజన్మల సుకృతం ఉన్న వాళ్ళు మాత్రమే గుర్తించగలుగుతారు. అదే ఈ జనన మరణ రూప సంసారం. అది శిష్యుడు అడిగింది. ఈ సంసారాన్ని సముద్రంతో పోల్చి చెప్తున్నాడు. కారణం, రెండిటికి చాలా పోలికలు ఉన్నాయి. అపారే సంసార ఘోర జలధవు. సముద్రం అంతులేనిది, అలాగే ఈ సంసారం కూడా అంతులేనిది. ప్రపంచం, సంసారం అంటే ప్రపంచం, ఇది కూడా అంతులేనిదే. సముద్రం ఒడ్డున నిలిచి చూస్తే అలలు అనంతంగా లేస్తూ పడుతూ ఉంటాయి. అలాగే ఈ సంసారాన్ని కూడా ప్రశాంతమైన మనస్సుతో ఆలోచిస్తే జనన మరణాలతో అనంతంగా సాగిపోవటాన్ని మనం గమనించవచ్చు. ఒక్కసారా ఒక మనిషి జన్మ ఒక్కసారా, అనేక సార్లు, కోట్లాది సార్లు మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించడం, పుట్టడం, మరణించడం, ఇదే సరిపోతుంది. సముద్రం లోతును కనిపెట్టలేనట్లే ఈ సంసారం యొక్క అంతాన్ని కూడా మనం కనిపెట్టలేం. అందుకే సంసారాన్ని సముద్రంతో పోల్చారు. తాపత్రయోగ దహనే, తాపత్రయాలనే బడభాగ్నిలో, సముద్రంలో ఎన్ని అగ్ని పర్వతాలు, అలాగే ఈ సంసారంలో కూడా తాపత్రయాలు, 3 తాపత్రయాలు అనే అగ్ని కాల్చేస్తూ ఉంటుంది మానవుడిని. అవే ఏంటా తాపత్రయాలు? తాపం అన్నమాట. అధిదైవిక తాపం, అధిభౌతిక తాపం, ఆధ్యాత్మిక తాపం. వీటి వల్ల, దైవం వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల, పంచభూతాల వల్ల ఏర్పడేవి అధిదైవిక తాపాలు. మళ్ళీ మర్చిపోయామేమో మనం, ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అధిదైవిక తాపాలు అంటే దైవం వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల, పంచభూతాల వల్ల వచ్చేవి అధిదైవిక తాపాలు. అలాగే చుట్టూ ఉన్న మనుషుల వల్ల, జంతువుల వల్ల, భూతాల వల్ల, భూతాలంటే జీవులు, ఇక్కడ దెయ్యాలు భూతాలు కాదు, భూతాలంటే జీవులు, వాటి వల్ల వచ్చేవి అధి భౌతిక తాపాలు. మనుషుల వల్ల, చుట్టూ ఉన్న మనుషుల వల్ల, జంతువుల వల్ల, జీవుల వల్ల వచ్చేవి అధి భౌతిక తాపాలు. మనలో మానసికంగా తనలో కలిగే ఆలోచనల వల్ల వచ్చేవి ఆధ్యాత్మిక తాపాలు. ఇవి మానవుణ్ణి ఎప్పుడు తప్పింప చేస్తూ ఉంటాయి. అందుకే వీటిని తాపాలు అన్నారు. అందుకే వీటిని బడబాగ్నితో పోల్చారు. బడబాగ్ని అంటే సముద్రం లోపలి ఉన్న అగ్ని. ఆ సముద్రం లోపల ఉన్న అగ్నిని బడబాగ్ని అంటారు. అటువంటి బడబాగ్నితో ఈ 3 తాపత్రయాలని పోల్చారు. సహజారి నక్రే, సహజ శత్రువులు అయిన నక్రే, మొసళ్ళు. ఈ లోకంలో అందరికీ కొందరు సహజ శత్రువులు ఉంటారు, వాళ్ళంతా బాహ్య శత్రువులు. కానీ అందరికీ ఉండే అంతరంగ శత్రువులు, ప్రతి ఒక్కరికి ఉంటాయి అంతరంగ శత్రువులు. ఏంటవి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్ వర్గాలు. శత్రువులు బయట లేరు, మన లోపలే ఉన్నారు. ఒకళ్ళ, ఇద్దర, 6 రూపాల్లో ఉన్నారు శత్రువులు. 6 రూపాల్లో మన లోపల దాగి ఉన్నవే అరిషడ్ వర్గాలు. ఇవి మొసళ్ళలాగా మానవుని పట్టుకుని మింగేస్తూ ఉంటాయి. సముద్రంలో చిక్కితే మొసళ్ళు ఎలా మింగేస్తాయో, ఈ 6 కలిసి మీద పడి దూకి మనల్ని అలా మింగేస్తున్నాయి. దేంట్లోకి వెళ్లకుండా మనల్ని మనం తెలుసుకోలేకుండా. మోహాంభసి, మోహాంభసి, మోహం అనే నీరు. సముద్రంలో నీరుంటుంది, మరి సంసారంలో మోహం ఉంది. నీళ్లు లేకపోతే సముద్రం లేదు, మోహం లేకపోతే సంసారము లేదు.
నీరుంటేనే కదా సముద్రం. అలాగే ఈ ప్రపంచంలో కూడా మనకి మోహం. మోహం అంటే మీకు అర్థమైంది చెప్పండి. మనకి తెలియకుండానే అందులో పడిపోతాం. అది మనకు తెలియకుండానే అందులో చిక్కుకుపోతాం అనమాట. ఆ మోహంలో చిక్కుకుపోయాము అంటే, ఆ బంధంలో చిక్కుకుపోయాము అంటే బయటపడలేదు. అది సంసారంలో ఈ మోహం ఉంటుంది. సంసారం అంటే కుటుంబం కాదు. ఈ ప్రపంచంలో ఆ మోహంలో పడిపోతాం. సముద్రంలో నీరు ఉండటం ఎంత సహజమో, సంసారంలో ఈ మోహం ఉండటం కూడా అంతే సహజం. మృత్యుభంగే, మృత్యు అనే అలలు. అలలు ఒక్కొక్కటి లేస్తూ ఒడ్డుకొస్తూ మధ్యలో పడిపోయేవి కొన్ని, ఒడ్డుకు తాకి పడిపోయేవి కొన్ని. అలాగే ఈ సంసారంలో జనన మరణాలు కూడా కొందరు మధ్యలోనే అంతమైపోతుంటే, కొందరు దీర్ఘకాలం జీవిస్తూ ఉంటారు. మృత్యువు అంటే మరణం. మరణం అంటే మార్పు. మరణం అనే మాటకు అర్థం ఏంటి? మార్పు, మార్పు చెందటం. మార్పు మాత్రమే కాదు, మరణం మాత్రమే కాదు, మార్పు అనే అర్థం కూడా ఉంది. మార్పు అంటే ఒక స్థితి పోయి మరొక స్థితి కలగటం. అది మనకు ఏమైనా తెలుసా? ఒక స్థితి పోయి మరొక స్థితి కలగటం అంటే, చంటి పిల్లవాడిగా భూమి మీద జన్మించినప్పుడు పసివాడిగా జన్మిస్తాడు. పసిబిడ్డ. ఆ పసిబిడ్డ బాల్యం వస్తుంది. పసితనం నుంచి బాల్యం, పసితనం పోయి బాల్యంలోకి, బాల్యం పోయి యవ్వనం వస్తుంది, యవ్వనం పోయి కౌమారం వస్తుంది, కౌమారం పోయి ప్రౌఢత్వం వస్తుంది, ప్రౌఢత్వం పోయి వార్ధక్యం వస్తుంది. ఇవన్నీ మార్పులే కదా. మరి మార్పుకే మరొక పేరు మరణం, దానికే మరొక పేరు మృత్యువు. మరి దేనికి భయపడాలి ఇప్పుడు మనం? ఈ మార్పులు నిరంతరం మనలో జరుగుతూనే ఉన్నాయి కదా. ఇంత ఊరెడు బిడ్డగా పుట్టిన మనం 5.5 అడుగులు 5 అడుగుల వ్యక్తులుగా మనం తయారయ్యి, పెద్ద వయసు 60-70 సంవత్సరాల వయసు వచ్చే వార్ధక్యంలో ప్రవేశించడం అంటే ఎన్ని మార్పులు మనం చూసామండి. మరి మార్పు అంటే మరణం అనే మాటకి అర్థమే మార్పు, మృత్యు అనే మాటకి అర్థమే మార్పు. మరి దానికి భయపడాల్సిన అవసరం ఏంటి? ఎవరైనా ఆ పేరు వినంగానే భయపడిపోతూ ఉంటారు. నిజంగా భయపడాల్సిన అవసరం ఉందా? మనకి తెలియకుండానే మనలో ఎన్ని మార్పులు జరుగుతున్నాయి. అవన్నీ మనతో చెప్తున్నాయా? ఓ బాల్యమా, నేను వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు నువ్వు కౌమారంలోకి ప్రవేశిస్తావు అని ముందు చెప్పి వస్తోందా? టీనేజ్ అలా ఏమైనా వస్తున్నాయా? నా టీనేజ్ ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, తర్వాత తర్వాత నువ్వు యవ్వనంలోకి ప్రవేశించు, యవ్వనం వస్తోంది అని చెప్పి ఏమైనా చెప్తుందా? ఏమి చెప్పదు కదా. చాప కింద నీరులా అలా మెల్లగా మన లోపలికి ఆ మార్పులన్నీ ప్రవేశిస్తున్నాయి. అది మరణం తర్వాత మళ్ళీ జన్మ. ఇలా అలలుగా మార్పులు వస్తూ పోతూ ఉంటాయి. ఇవే మన జీవితంలోని అలలు. ఆద్య, ఈ సంసారం అనే ఘోర సముద్రంలో తాపాలనే అగ్నితో, సహజ శత్రువులనే మొసళ్లతో, మోహం అనే నీటితో, మార్పులనే అలలతో ఇప్పుడు నేను బాధపడుతున్నాను, భయపడుతున్నాను అని ఎవరంటున్నారు? శిష్యుడు గురువుతో చెప్తున్నాడు. ఇంకొకసారి చెప్తుంది. ఈ సంసారం అనే ఘోర సముద్రంలోని తాపత్రయాలు చెప్పుకున్నాం కదా. అధిదైవిక, అధిభౌతిక, ఆధ్యాత్మిక అనే తాపాలనే అగ్నితో, సహజ శత్రువులనే అవే అరిషడ్ వర్గాలు. ఏంట అరిషడ్ వర్గాలు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే మొసళ్లతో, మోహం అనే నీటితో, మోహం అంటే ఇందులో బంధించబట్టం, మార్పులనే అలలతో, ఏది ఇన్ఫాంట్ స్టేజ్ పసివాడిగా ఉండటం, ఆ తర్వాత బాల్యం, కౌమారం, యవ్వనం, ప్రౌఢం, వార్ధక్యం, మరణం, ఇలాంటి అలలతో ఇప్పుడు బాధపడుతున్నాను, భయపడుతున్నాను అంటున్నాడు శిష్యుడు. ఇప్పుడు భయపడటానికి అవన్నీ ఇప్పుడు మాత్రమే ఉన్నాయా? కాదు కదా. అవి ఎప్పుడూ ఉంటాయి. సముద్రంలో అలలాగా సంసారంలో దుఃఖాలు, బాధలు, భయాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ నువ్వు చూసి గుర్తించినప్పుడే నీకు భయం, గుర్తించగానే భయం కలుగుతుంది, వెంటనే తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తావు. అందుకే ఇప్పుడు భయపడుతున్నాను అని శిష్యుడు అంటాం. ఇప్పుడు ఈ సంసారంలోని మృత్యు తరంగాలను, భయం కలిగించే మార్పులను ఒక్కొక్కటి తలుచుకుంటున్నాడు. అలా తలుచుకుంటూ
వాటిని గురువుకి నివేదన చేస్తున్నాడు శిష్యుడు. ఏమని నివేదన చేస్తున్నాడు? ఈ శ్లోకం అంతా కూడా మనల్ని మనం గుర్తు చేసుకునే శ్లోకం. అంటే చిన్నతనంలో ఇది బాల్యం. ఇంకా చెప్పాలంటే గర్భోపనిషత్తు, అలాగే మనం పుట్టుక, అవన్నీ కూడా ఈ శ్లోకంలోనే వస్తాయి. ఇది కూడా చాలా ముఖ్యమైన శ్లోకం. మాతు స్థితస్య జఠరే వచసాం చ దూరం దుఃఖం పునర్జనన కాల భవం దురూహ్యం బాల్యేపి దుఃఖమవిహస్య మవారణీయం ఆలోచ్య భీతిరధునా మహతే మమోత్థా. ఓకే, ముందుకు. మాతు జఠరే స్థితస్య, తల్లి గర్భంలో ఉన్నప్పుడు, వచసాం దూరం దుఃఖం, చెప్పటానికి వీలు లేనంత దుఃఖం, పునః జననకాల భవం, తిరిగి జన్మించే సమయంలో దుఃఖం, దురూహ్యం, ఊహించ వీలు కానిది, బాల్యే అపి, బాల్యంలో కూడా, అవిషహ్యం, అవారణీయం దుఃఖం, సహింపరాని, నివారించలేని దుఃఖం, ఆలోచిస్తూ ఉంటే, అధునా, ఇప్పుడు, మమ, నాకు, మహతే భీతి ఉత్థా, గొప్ప భయం కలుగుతోంది. ఇదంతా మనకి తెలిసిందే, అయినా మరొకసారి చెప్పుకుందాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు చెప్పటానికి వీలు లేని దుఃఖం, తిరిగి జన్మించే సమయంలో ఊహించలేని దుఃఖం, బాల్యంలో కూడా సహింపరాని దుఃఖం. వీటిని గురించి ఆలోచించగా నాకు ఇప్పుడు గొప్ప భయం కలుగుతోంది అంటున్నాడు శిష్యుడు. శిష్యుడు సంసారంలోని మృత్యు తరంగాలను ఒక్కొక్కటే తలుచుకుంటుంటే గొప్ప భయం వేస్తోంది. ఒకటి, ఈ లోకంలో పుట్టే ప్రతి వాడు ముందు తల్లి గర్భంలో పిండ రూపంలో ఉంటాడు. పిండం క్రమక్రమంగా పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. గర్భసంచిలో అంతా చిమ్మ చీకటి, చోటు చాలా తక్కువ. పిండం పెరిగే కొద్దీ చోటు తగ్గిపోతూ ఉంటుంది. చివరికి గర్భసంచి నిండి ఆ చీకటిలో ఉమ్మనీరు తాగుతూ ఉంటాడు జీవుడు. అక్కడ దుర్గంధంలో ఉండాలి. తనకి ఎంత కష్టమైనా బాధైనా చెప్పుకోవడానికి వీలు లేదు. నేరం చేసిన వారి బందికానాలో ఉన్నట్లు రెండవ తోడు లేకుండా ఉండాల్సిందే. అక్కడ సూక్ష్మ జీవులు పుడుతున్నా చేయగలిగింది ఏమీ లేదు, అనుభవించటం తప్ప. తన తల్లి తెలివి తక్కువగా ఏం తిన్నా తాగినా ఆ బాధ అంతా గర్భంలో ఉన్న శిశువుకి తప్పదు. తల్లి పెద్దగా నవ్వినా, ఆమెపై ఇతరులు అత్యాచారం చేసిన అన్ని బాధలు శిశువుకే. అందుకే ఈ బాధలు చెప్పనలవి కానివి అంటాం. ఇక రెండవది, అది గర్భంలో ఉన్నప్పుడు. ఇక పుట్టే సమయంలో కూడా ఊహించలేనంత దుఃఖం. ఎందుకంటే అన్ని అవయవాలు తయారైన తర్వాత పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. అన్ని విషయాలు తెలుసుకోగల మనసుకు గతించిన జన్మలు ఎలా వృధా చేసుకున్నది గుర్తు రావటంతో ఊహించలేని దుఃఖం. మరలా ఈ జన్మను కూడా వృధా చేసుకుంటానేమో అనే విపరీతమైన దుఃఖం, భయం. గర్భంలో తలకిందులుగా ఉండలేక ఎప్పుడెప్పుడు బయటపడతానా అని ఆరాటం. ఇక ప్రసూతి వాయులు నెడుతూ ఉంటే గర్భాన్ని చీల్చుకుని బయటపడటం ఊహించరాని దుఃఖం. ఇదొక పెద్ద గండం. తల్లికి బిడ్డకి కూడా గండమే. తల్లికి ఏమన్నా జరిగితే నష్టజాతకుడని, నష్టజాతకురాలని తిట్లు తప్పవు. ఇదంతా ఊహించలేనంత దుఃఖం. ఇకపోతే మూడవది, బాల్యం. ఇక పుట్టిన తర్వాత ఏమైనా సుఖమా అంటే అదేం లేదు. మలమూత్రాలలో రక్తంలా పురుగులాగా పడిపోతాడు. ఏడవటం తప్ప మరేమీ తెలియదు. ఎవరేం చేసినా ఎదురు చెప్పలేడు. తనకు కావలసిందేదో అడగలేడు. తన కష్టమేంటో చెప్పుకోలేడు. పసితనమంతా ఇంతే. నిద్ర పట్టకపోయినా ఏడిపే, ఆకలైనా ఏడిపే, ఉయ్యాల్లో చీమలు కుడుతున్నా ఏడిపే. ఏ బాధ కలిగినా ఏడుపు తప్ప మరో విధంగా తెలియజేయటం కూడా కుదరదు. ఆ ఏడ్చింది ఎందుకో తెలియక తల్లి ఆకలయ్యి ఏడుస్తుంటే చీమలేమైనా కుట్టాయేమోనని అంతా శుభ్రం చేసి ఉయ్యాలూపుతుంది. వాడి బాధ గురించి పట్టించుకోకుండా లాలిపాటలు జోలపాటలు పాడుతుంది. వాడికి ఇంకా ఆకలి హెచ్చి పట్టి ఏడుస్తాడు. గాలి రాకనో నిద్ర పట్టకునో ఏడుస్తుంటే ఆకలేమోనని పాలిస్తుంది. వాడికి కడుపు నిండుగా ఉండి పాలు తాగలేక బాధపడతాడు. ఇలా పసితనమంతా సహింపరాని దుఃఖం కలుగుతుంది. ఇది నివారించ వీలు లేని దుఃఖం. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే శిష్యుడికి ఇప్పుడు గొప్ప భయం కలుగుతున్నదట. అదేంటి ఇప్పుడు భయం కలగటం ఏంటి?
అవన్నీ ఎప్పుడో అనుభవించాడు కదా, అసలు అనుభవించినట్లు కూడా తెలియదు కదా. నిజంగా మనమంతా గర్భంలో ఈ నరకం అనుభవించిన వాళ్ళమే, పుట్టిన తర్వాత పసితనంలో గోల పెట్టి ఏడ్చిన వాళ్ళమే. అయితే మనకెవరికైనా ఆ బాధలు దుఃఖాలు గుర్తున్నాయా? లేవు కదా. శాస్త్రాలలో ఉన్నవి తెలుసుకున్నాం, లేదా గురువుల ద్వారా తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఎందుకు భయపడటం? ఎందుకంటే ఇంతకు ముందు తల్లి గర్భంలో పడిన దుఃఖాలకి కాదు శిష్యుడు భయపడటం. ముందు ముందు ఎన్ని జన్మలెత్తాలో, ఎందరు తల్లుల గర్భాల్లో ప్రవేశించాలో, ఎంత గర్భనరకు అనుభవించాలో అని తలుచుకున్న కొద్దీ భయం కలుగుతుంది. ఈ విషయాన్నే గురువుతో చెప్తున్నాడు. ఇక ఇప్పుడు బాల్యం అయిపోయింది, యవ్వనంలో ప్రవేశిస్తే దుఃఖాలు ఎలా ఉంటాయో 13వ శ్లోకంలో చెప్తున్నాడు. 13 చూద్దాం. తారుణ్యమేచ్చ కుల యవ్వన రూప సంపత్ విద్యాత్మ గర్వ పిహితాత్మ హితాభిలాష విన్మూత్ర మాంస రుధిరాస్తి మయే శరీరే నార్యారుచిం సముపయాతి జనో విచిత్రం. ఓకే, వివరించు. తారుణ్యం ఏత్య, యవ్వనాన్ని పొంది, కుల యవ్వన రూప సంపత్ విద్య ఆత్మగర్వం. కుల యవ్వన రూప సంపద విద్యలు ఉన్నాయనే గర్వంతో పిహిత ఆత్మహిత అభిలాష, ఆత్మహితం పొందాలనే అభిలాష కప్పబడి విట్మూత్ర మాంస రుధిర అస్థిమయే నార్యా శరీరే, మలమూత్ర మాంస రక్త అస్థికలతో కూడిన స్త్రీ శరీరంపై జనహ నరుడు రుచిం సముపయాతి ఇష్టాన్ని పెంచుకుంటున్నాడు. విచిత్రం, ఎంత విచిత్రమో కదా. యవ్వన దశను పొంది తన కుల యవ్వన రూప సంపద విద్యా గర్వంతో తన యొక్క హితాన్ని గురించిన అభిలాష మరుగున పడిపోగా మానవుడు మలమూత్ర మాంస రుధిర అస్థికలతో కూడిన స్త్రీ శరీరంపై ఇష్టాన్ని పెంచుకుంటున్నాడు. ఎంత చిత్రమో. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి బయటపడి బాల్యావస్థలో ఉన్నంత వరకు పడవలసిన బాధల గురించి తలుచుకుని దుఃఖించిన శిష్యుడు ఇప్పుడు యవ్వన దశలో మానవుని యొక్క స్థితి గురించి తెలియజేస్తున్నాడు. యవ్వన దశలో బాధలు ఉన్నప్పటికీ అమితమైన సుఖాన్ని పొందుతాడు. అయితే ఆ సుఖాన్ని పొందడానికి ఎన్నో కోల్పోవటం జరుగుతుంది. భవిష్యత్తులో బాధలకి దుఃఖాలకి కారణమవుతుంది. అజ్ఞానం పురివిప్పి నాట్యం చేసే దశే ఈ యవ్వన కాలం. యవ్వన దశలో అజ్ఞానం ఎలా వెర్రితలలు వేస్తుందో ఈ శ్లోకం ద్వారా వివరిస్తున్నారు. యవ్వనం వచ్చేప్పటికి శరీరం బాగా పుష్టిగా అందంగా తయారవుతుంది. కామోద్రేకం కలుగుతుంది. కామ సంబంధమైన ఆలోచనలు ముసురుతూ ఉంటాయి. దాంతో మనస్సంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. అప్పటికే విద్యాభ్యాసం పూర్తవుతుంది. ఉద్యోగమో వ్యాపారమో వృత్తో ఏదో ఒకటి చేస్తూ సంపాదించడం ప్రారంభమవుతుంది. కొందరికి అప్పటికే తండ్రి తాతలు సంపాదించిన ఆస్తులు సంపదలు ఉంటాయి. దాంతో ఆ సంపదలను చూసుకుని, విద్యను చూసుకుని, సంపాదించగల తన శక్తిని చూసుకుని, తన చాతుర్యాన్ని తలుచుకుని, తన యవ్వనాన్ని తలుచుకుని, తన రూపాన్ని అందచందాలని చూసుకుని గర్విస్తాడు. నేను చాలా గొప్పవాణ్ణి అనుకుంటాడు. తానెప్పుడు ఇలాగే ఉండగలను అనే భ్రమలో ఉంటాడు. దాంతో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. అసలు తనలాంటి వాళ్ళకి కాదు భగవంతుడి అవసరం. అది ఏ ముసలి ముతక వాళ్లకు, ధనహీనులైన పేదలకు, రోగాలతో బాధపడే వారికో తప్ప తనలాంటి కులము రూపము యవ్వనము విద్య సంపదలున్న వాళ్ళకి భగవంతుడి అవసరం లేదని అహంకరిస్తాడు. ఈ విధంగా భగవంతుడిని తలుచుకోవాల్సిన పని లేదని గర్వించనన్నా గర్విస్తాడు, లేదా అసలు భగవంతుడి గురించి తలుచుకోకుండానైనా ఉంటాడు. యవ్వన మదంలో ఉన్నవాడికి లోకమంతా ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇదంతా శాశ్వతం అనుకుంటాడు. అంతేకాదు యవ్వనం ఉన్నది బాగా అనుభవించడానికే అని నిశ్చయించుకుంటాడు. అందుకే స్త్రీ పొందు కోసం తప్పిస్తాడు. అలాగే స్త్రీ కూడా పురుషుని పొందు కోసం తప్పిస్తుంది. నిజంగా శరీరాల కలయిక ద్వారా సుఖం కలుగుతుంది, కానీ ఆ శరీరం మార్పులు లేకుండా ఎప్పుడూ ఒక్కటిగా ఉండేది కాదని, మలమూత్రాలతోనూ రక్త మాంసాలతోనూ ఎముకలతో చీము మొదలైన అసహ్యకర పదార్థాలతోనూ కూడి ఉన్నది అని భావించలేడు. ఆత్మసుఖంతో పోలిస్తే ఇది తుచ్చమైనది, అల్పమైనది. కానీ ఆత్మసుఖం ఎలా ఉంటుందో తెలియని అజ్ఞాన దశలో ఇదే గొప్ప సుఖం అనుకుంటాడు.
ఇది సుఖం అనుకోవటం వల్లనే ఆ సుఖం మళ్ళీ మళ్ళీ పొందాలి అనుకుంటాడు. విచ్చలవిడిగా సంచరిస్తాడు. ఫలితంగా శరీరం రోగాల పాలవుతుంది. త్వరగా శరీరం శిథిలమవుతుంది. వృద్ధాప్యం వస్తుంది. అనుభవించిన సుఖం కన్నా ఎక్కువ దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. అయితే స్త్రీ పొందకూడదా? యవ్వన దశలో స్త్రీ పురుషులు కలవకూడదా అంటే కలవాల్సిందే. ఏదైనా నియమబద్ధంగా ఉండాలి. అది సృష్టి ధర్మం కూడా. అయితే మనస్సు మాత్రం ఎప్పుడు అందులో ఇరుక్కుని ఉండకూడదు. మానవుడు తన శ్రేయస్సును కూర్చి మరిచిపోకూడదు. తనకు శాశ్వత ఆనందాన్ని ప్రసాదించే మార్గాన్ని మరవకూడదు. మక్కువ స్త్రీ పొందుపై కాకుండా భగవంతునిపై ఉండాలి. యవ్వనం భగవంతుణ్ణి కప్పివేయకూడదు అంతే అంటూ వృద్ధాప్యం ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఈ వృద్ధాప్యం గురించి మనం రేపు చెప్పుకుందాం. ఎందుకంటే రెండింటిని విన్నాం కదా, మూడోది మనం రేపు తెలుసుకుందాం.